హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే మనకు మంచిది? ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటంత వరకు తెలియదు ఆ బియ్యపు గింజపై మన పేరు వ్రాసిపెట్టి ఉంది అని. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి అన్నం తినటానికి కూర్చున్నప్పుడు కాశీ విశాలాక్షి మాతా అన్నపుణ్యేశ్వరుని ఒకసారి తలుచుకుని భుజించండి. భోజనం చేసేటప్పుడు ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు 2 సార్లు మాత్రమే భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది. తైత్తిరీయ ఉపనిషత్తు యజుర్వేదంలో భాగమైన ఉపనిషత్తులలో ఒకటి. ఇలా 2 సార్లు తినేటప్పుడు మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రమే చేయాలి. తూర్పు దిక్కుకు తిరిగి భోజనం చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది. అలాగే దక్షిణ దిశగా కూర్చుని భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరిన కోర్కెలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది. అలాగే శాస్త్రం కూడా చెబుతోంది. కనుక తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. డబ్బు ఆశించేవాడు మర్రి, రావి, జిల్లేడు, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగా, తామర ఆకులలో మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందు తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించుకుని భుజించాలి. కాబట్టి నా వీడియోస్ను చూసే మీకందరికీ చిన్న విన్నపం. మీరు తినే ఏ పదార్థమైనా ఫుడ్ను వేస్ట్ చేయకండి. మీ ఇంట్లో ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు అన్నము, కూరలు మిగిలిపోయి ఉన్నప్పుడు వాటిని పడవేయకుండా స్వచ్ఛంద సేవా సంస్థలైనటువంటి వారికి ఫోన్ చేస్తే మన ఇంటికే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళి బస్టాండ్లో ఇలా చాలా చోట్ల ఆకలి కలమటిస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వీళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్లకు ప్యాకెట్స్ రూపంలో చేసి వాళ్లకు ఇస్తారండి. ఎందుకంటే నేను అలాగే చేస్తాను కాబట్టి మీకు కూడా చెబుతున్నాను. కాబట్టి ఆ దేవుడు ప్రసాదించిన పరబ్రహ్మస్వరూపమైన అన్నాన్ని వేస్ట్ గా పడివేయకుండా ఇలా చేస్తే ఇంకొకరి ఆకలిని తీర్చిన వారు అవుతారు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.